హాయ్ ఫ్రెండ్స్, మనం క్రికెట్ చూసి ఒక డౌట్ వస్తుంది. మ్యాచ్ గెలిచినా మనీ వస్తుంది అనుకోవచ్చు, మరి ఓడిపోయినా కూడా టీంకి మనీ ఎలా వస్తుంది? ఇంకా పెద్ద డౌట్ ఏంటంటే బీసీ ఎంత రిచ్ ఎందుకు? ఐపీఎల్ టీమ్స్ ఎలా హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఎర్న్ చేస్తాయి? ఈ వీడియోలో బీసీఐ నుంచి ఐపీఎల్ టీమ్స్ వరకు మ్యాచెస్ విన్ అయినా అవ్వకపోయినా మనీ ఎలా వస్తుందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం రండి. ముందుగా బీసీఐ అంటే ఏంటి? బీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఇది ఇండియా క్రికెట్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే టీమిండియా మ్యాచెస్ ఆర్గనైజ్ చేస్తుంది, ఇంకా ఐపీఎల్ని కండక్ట్ చేస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బీసీఐ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు, ఇది ఒక ప్రైవేట్ కంపెనీ, కానీ రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ ఇన్ ది వరల్డ్. నెక్స్ట్, బీసీఐకి మనీ ఎలా వస్తుంది? నెంబర్ 1, మీడియా రైట్స్. బిగ్గెస్ట్ ఇన్కమ్ ఇదే. టీవీఎన్, ఓటీటీలో మ్యాచెస్ టెలికాస్ట్ చేయడానికి కంపెనీస్ బిలియన్స్లో పే చేసాయి. ఎగ్జాంపుల్స్ టీవీ ఛానల్, ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఐపీఎల్ మీడియా రైట్స్ అలాన్ 48,000+ క్రోర్స్ ఉంటుంది 5 yearsకి. మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా టెలికాస్ట్ అయితే మనీ గ్యారెంటెడ్. నెక్స్ట్, స్పాన్సర్షిప్స్. జెర్సీ స్పాన్సర్స్, స్టేడియం బ్రాండింగ్, అఫీషియల్ పార్ట్నర్స్. ఎగ్జాంపుల్ టీమిండియా జెర్సీ స్పాన్సర్, సిరీస్ టైటిల్ స్పాన్సర్. బ్రాండింగ్ ఎక్స్పోజర్ కోసం హెవీ మనీ పే చేస్తాయి. నెక్స్ట్, టికెట్ సేల్స్. స్టేడియంలో లైవ్ ఆడియన్స్ టికెట్స్. ఇంటర్నేషనల్ మ్యాచెస్ ప్లస్ ఐపీఎల్ కొన్ని కోట్లలో టికెట్ రెవెన్యూ. నెక్స్ట్, ఐసీసీ రెవెన్యూ షేర్. వరల్డ్ కప్స్, ఐసీసీ ఈవెంట్స్లో ఇండియా పార్ట్నర్షిప్ వల్ల బీసీఐకి మేజర్ రెవెన్యూ షేర్ వస్తుంది. నెక్స్ట్, మర్చెండీస్ అండ్ లైసెన్సింగ్. టీమిండియా జెర్సీ, క్యాప్స్, యాక్సెసరీ సేల్స్. ఫైనల్గా బీసీఐ ఇన్కమ్ మోస్ట్లీ మ్యాచ్ రిజల్ట్ పైన డిపెండ్ కాదు, బిజినెస్ మోడల్ పైన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్, ఐపీఎల్ టీమ్స్ ఎలా మనీ ఎర్న్ చేస్తాయి? ఐపీఎల్ టీమ్స్ అంటే జస్ట్ క్రికెట్ టీం కాదు, అది ఒక బిజినెస్ కంపెనీ. నెంబర్ 1, సెంట్రల్ రెవెన్యూ షేర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఐపీఎల్ టోటల్ ఇన్కంలో 50% షేర్ని టీమ్స్కి ఇస్తారు. ఈ మనీ ఎలా వస్తుందంటే మీడియా రైట్స్, సెంట్రల్ స్పాన్సర్స్. టీమ్ లాస్ట్ ప్లేస్లో ఉన్నా కూడా సేమ్ బేస్ మనీ వస్తుంది. నెక్స్ట్, టీమ్ స్పాన్సర్షిప్స్. ఈ మ్యాచెస్కి జెర్సీ స్పాన్సర్, హెల్మెట్ స్పాన్సర్. ఎగ్జాంపుల్ ఫ్రంట్ లోగో, బ్యాక్ లోగో. స్పాన్సర్స్ టీమ్ పర్ఫార్మెన్స్ కన్నా బ్రాండ్ విజిబిలిటీ చూస్తారు. నెంబర్ 3, టికెట్ సేల్స్ ఇన్ హోమ్ మ్యాచెస్. హోమ్ గ్రౌండ్లో జరిగే మ్యాచెస్కి టికెట్ మనీ టీమ్కే వస్తుంది. స్టేడియం ఫుల్ అయితే ఒక మ్యాచ్లో కోట్లలో డబ్బులు. నెంబర్ 5, మర్చెడీస్ సేల్స్. టీమ్ జెర్సీ, క్యాప్స్, ఫ్లాగ్స్, యాక్సెసరీస్. ఫ్యాన్ లాయల్టీ వల్ల స్టడీ ఇన్కమ్. నెక్స్ట్, ప్రైజ్ మనీ. ఐపీఎల్ విన్నర్కి ప్రైజ్ మనీ ఉంటుంది, కానీ ఇది టోటల్ ఇన్కంలో చాలా చిన్న పార్ట్. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే మ్యాచెస్ ఓడిపోయినా కూడా మనీ ఎలా ఎర్న్ చేస్తాయి? ఇది మెయిన్ డౌట్. రీజన్ నెంబర్ 1, ఫిక్స్డ్ ఇన్కమ్ మోడల్. మీడియా రైట్స్, స్పాన్సర్షిప్స్ ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అవ్వకముందే కొనేసి ఉంటారు, సో మ్యాచ్ రిజల్ట్తో సంబంధం ఉండదు. ఇంకా రీజన్ నెంబర్ 2, బ్రాండ్ వాల్యూ. టీమ్ బ్రాండ్ స్ట్రాంగ్ అయితే స్పాన్సర్ స్టే చేస్తారు. ఎగ్జాంపుల్ సిఎస్కే, ఎంఐ, ఆర్సీబీ. ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి మనీ కూడా ఎక్కువే జనరేట్ అవుతుంది. రీజన్ నెంబర్ 3, ఫ్రాంచైజ్ వాల్యూ ఇంక్రీజింగ్. టీం ఓడిపోయినా కూడా బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఎగ్జాంపుల్ 100 crores కొన్న ఒక టీం ఇయర్లీ 7,000+ crores వాల్యూ అవుతుంది. రీజన్ నెంబర్ 4, ఫ్యాన్ ఎంగేజ్మెంట్. సోషల్ మీడియా వ్యూవర్స్, రీల్స్, యాడ్స్, డిజిటల్ ఇన్కమ్. ఐపీఎల్ టీమ్స్కి క్రికెట్ అంటే ఎంటర్టైన్మెంట్ బిజినెస్ లాగా. నెక్స్ట్, బీసీఐ ఎందుకు వరల్డ్లో రిచెస్ట్ బోర్డ్ అయ్యింది? రీజన్స్: ఇండియాలో మ్యాసివ్ ఫ్యాన్ బేస్ ఎక్కువ, అడ్వర్టైజర్స్ ఎక్కువ, హైయెస్ట్ వ్యూవర్షిప్, ఐపీఎల్ ఎక్స్క్లూజివ్ ఓనర్షిప్. క్రికెట్ ఈజ్ ఈక్వల్ టు రిలీజియన్ ఇన్ ఇండియా, మనీ ఈజ్ ఈక్వల్స్ టు ఆటోమేటిక్. సో ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే బీసీఐ ఐపీఎల్లో టీమ్స్ మ్యాచెస్ గెలవడం మీద డిపెండ్ అవ్వదు, బిజినెస్ మోడల్ మీద రన్ అవుతుంది. మీడియా రైట్స్ ప్లస్ స్పాన్సర్షిప్స్ ఈజ్ ఈక్వల్స్ టు రియల్ మనీ మిషన్స్. మ్యాచ్ ఓడిపోయినా కూడా మనీ ఫ్లో స్టాప్ కాదు. క్రికెట్ గ్రౌండ్లో గేమ్, బ్యాక్గ్రౌండ్లో బిజినెస్. ఐపీఎల్ అండ్ బీసీఐలో క్రికెట్ ఈజ్ ఏ స్పోర్ట్ ఫర్ ఫ్యాన్స్, బట్ బిజినెస్ ఫర్ ఓనర్స్. ఇది మీరు గుర్తించాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సీ యూ సూన్.